బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. కొంతమందిని ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ పాలనలో జరిగిన దారుణాల మీద వైసీపీ ఎప్పుడూ స్పందించలేదు. ప్రధానికి లేఖ రాయడం కాదు, రాసిన వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందించడానికి మెట్టెక్ ఉదాహరణ. షర్మిల చేసే పసలేని విమర్శలు ఆలోచించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న దాడులు చాలా హేయమైనవి. సోషల్ మీడియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. సోషల్ మీడియాలో పలు వీడియోల కారణంగా బిడ్డలు ఎట్లా తయారవుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ అరాచక పాలన ప్రజలు చూశారు. 16 సంవత్సరాల బీసీ అమ్మాయి ఆమె అక్క మీద దౌర్జన్యం చేస్తున్నారని అడిగితే ఆమెను కిరాతకంగా చంపారు. దీని మీద స్పందించలేదు. ఉత్తరాంధ్రలో డాక్టర్ని ఆక్సిజన్ కొరతుందని కరోనా సమయంలో ప్రశ్నిస్తే తీవ్ర ఇబ్బందులు పెట్టారు. లోకల్ బాడీ ఎన్నికల్లో నామినేషన్ వేయడానికి వెళ్ళిన అభ్యర్థుల చేతిలో ఉన్న నామినేషన్ పత్రాలు చించేశారు. నెల్లూరులో కత్తులతో మహిళా కార్యకర్తని గాయపరిచారు. లేఖ రాయడం కాదు, గుండెలపై చేయి వేసుకుని జగన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వ సహాయం లేదే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం కాదు. మెట్టెక్ పార్క్ నిర్మాణంలో జితేంద్ర సింగ్ స్వయంగా జగన్ నుండి సహకారం లేదని చెప్పారు. నితిన్ గడ్కరీ సహకారంతోనే చేశామని స్వయంగా చెప్పారు. బీజేపీ సింహ భాగస్వామ్యం లేదే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు. సహకార నిరాకరణ మీద పేర్ని నాని విపులంగా చెప్పాలి అంటూ నిలదీశారు.